ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండును గాక. అందరూ బాగున్నారు కదూ? అందరూ బాగుండాలని ప్రతిదినం కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. మంచిది. దైవస్వర సందేశాలు ఆలకిస్తున్నటువంటి మీకు ప్రభు పేరిట మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అనేకులు ఈ యొక్క దివ్య వాక్యాన్ని అందించడానికి నాకు సహకరించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించిన గాక. ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే రాతి గుండెను మార్చే సమయం. రాతి గుండెను మార్చే సమయం ఈ సమయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఒక మాట నేను చెప్పి నేను వాక్యాన్ని మీకు వివరిస్తాను. ఒక దినమున ఒక కూతురు తన తండ్రిని అడుగుతుంది, నాన్న నేను పిక్నిక్ వెళ్ళాలి అని అడుగుతుంది. పిక్నిక్ వెళ్ళాలంటే అమ్మ డబ్బులు లేవమ్మా, నేను తర్వాత వెళ్దుగానిలేమ్మా అన్నాడు. తర్వాత కొన్ని దినాల తర్వాత నాన్న నాకు ఫోన్ కావాలని అడిగింది కూతురు. అమ్మ ఇప్పుడు కాదమ్మా, నేను కొనిస్తానమ్మా, నీకు మంచి ఫోన్ కొనిస్తానమ్మా అని చెప్పేసి అన్నాడు. ఇలాగా ప్రతిసారి కూడా తను 10th పాస్ అయిన దగ్గర నుంచి, ఇంటర్ పాస్ అయిన దగ్గర నుంచి, నాన్నగారు డిగ్రీ వరకు కూడా అలాగే చెప్పుకుంటూ తను అడిగినది చాలా కాస్ట్లీ అడుగుతున్నప్పుడు తను దాన్ని అవాయిడ్ చేసుకుంటా తను తండ్రి వస్తావన్నాడు. చివరికి కూతురు డిగ్రీ కూడా అయిపోయింది. డిగ్రీ కూడా అయిపోయిన తర్వాత మరొక సమయంలో నాన్న మాకు డిగ్రీ పూర్తయింది, నా ఫ్రెండ్స్కి నేను ఒక పార్టీ ఇవ్వాలి, కొంచెం నాకు ₹1,00,000 అమౌంట్ కావాలని చెప్పేసి అడిగితే, అమ్మ ఈ ఒక్క నెల ఆగమ్మా, నేను ఈ ఒక్క నెల ఆగిన తర్వాత నీకు నేను చాలా డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అని అన్నాడు. కానీ కూతురు వినలా, తలుపేసేసుకుంది, లోపలికి వెళ్ళిపోయింది. అలిగిందిలే అనుకున్నాడు. ఆ రోజల్లా కూడా తలుపు తీయలేదు. తెల్లారి గట్ల 4 గంటల టైంలో వెళ్ళి తలుపు కొట్టాడు. లెగుస్తుందేమని చెప్పేసి, అమ్మ ఒకసారి తలుపు తీయమ్మా, ఒకసారి తలుపు తీయమ్మా అని. నేను రాను, నేను లెగను, నేను నీతో మాట్లాడను అనని చాలా కఠినంగా తండ్రితో అంది. తండ్రి కొంచెం బాధపడుతూ ఆయన వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న తర్వాత మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అయిన తర్వాత ఎంతసేపటి కూడా సౌండ్ రాపేపటికే డోర్ తీసుకొని ఆ కూతురు నాన్నగారు బెడ్రూమ్ సైడ్కి వెళ్ళేపటికే నాన్నగారు మంచం మీద పడుకొని ఉంటూ చూసింది. ఆ పరిస్థితి చూసినప్పుడు తనకు అర్థం కాలేదు. దగ్గరికి వెళ్ళిపోయి నానా నానా అని పిలిస్తే నాన్న లేడు, నాన్న చనిపోయాడు. ఆయన 4 గంటల టైంలో స్ట్రోక్ వచ్చింది. తనకి డాక్టర్కి ఫోన్ చేస్తుందని చెప్పేసి తన కూతురు లేపినప్పుడు కూతురు అలిగుంది కదా, తండ్రి మాటను లెక్క చేయక తను అలాగే పడుకొని ఉంది. తండ్రి చనిపోయాడు. కేకలు పెడుతుంది, నానా నానా లే నానా, మాట్లాడు నానా, నానా లెగు నానా, లెగు నానా, లెగు నానా అని. 24 గంటల్లో ఆ కూతురుని బతిలాడినా ఆ కూతురు ఎంత కఠిన హృదయాన్ని ఏర్పాటు చేసుకుందో చూసారా. విషయం ఏంటంటే ఆయన ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదంటే ఆ పిల్ల రేపు మ్యారేజ్ అయితే తను చాలా జాగ్రత్తగా సెక్యూర్గా ఉండాలని తనకు ఒక మంచి విల్లా ఒకటి కొని దానికి డబ్బులు కడతా ఉన్నాడు. ఈ నెలతో ఆ డబ్బులన్నీ కూడా పూర్తవుతాయి, కిస్తీలన్నీ పూర్తవుతాయి. ఆ తర్వాత ఇల్లు సొంతం అవుతుంది. కూతురుని తీసుకొని గృహప్రవేశం చేద్దామన్న ఆలోచనతో తండ్రి ఒక ఆలోచన కలిగి అంత చక్కగా ప్లాన్ చేస్తుంటే ఆ మాట చెప్దామని చెప్పేసి ఎంత ప్రయత్నం చేసినా కూతురు రాతి గుండెను చేసుకొని తండ్రి మాట వినలేదు. ఇప్పుడు తండ్రిని కేకలేస్తుంది, నానా లేచిరా అంటే నాన్న ఎలాగొస్తాడండి, నాన్న ఎలా లేస్తాడు? ఈ రోజున చాలామంది వారి హృదయాలను కఠినం చేసుకొని బంధాలను బాంధవ్యాలను ఏం చేసుకుంటారో తెలుసా, పాడు చేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న వాటికే అలిగిపోయి గుండెను రాతిగా చేసుకొని వారి యొక్క జీవితాలు గడుపుతున్నారు. అయితే దైవలేఖనం ధ్యానం చేద్దాం. చూడండి, హెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి ఏమంటున్నాడంటే, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు హృదయమును మీకు ఇచ్చేదను అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవుడు నిజంగా మనుషులకు మాంసపు హృదయాన్నే ఇచ్చాడు, కానీ మనిషి ఆ హృదయానికి ఒక గోడ కట్టేసుకుంటున్నాడు, ఒక రాతి గోడను కట్టుకుంటున్నాడు. ఈ రాతి గోడ పగలాలి అనంటే నువ్వు ప్రభు సన్నిధికి రావాలి. నువ్వు ప్రభు సన్నిధిలో నిలబడినప్పుడు, నువ్వు ప్రభు సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు, నువ్వు ప్రభు సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆ రాతి గుండెను తొలగించి మెత్తని మాంసపు హృదయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ సమయము నీ రాతి గుండెను మార్చేటటువంటి సమయం. ఒకవేళ కఠినమైన హృదయంతో ఉన్నావా, రెక్లెస్గా సమాధానాలు చెప్తున్నావా, అబద్ధాలతో నీ బ్రతుకంతా గడిపేస్తున్నావా, కోపంతో ఉన్న సమయాన్నంతా పాడు చేసుకుంటున్నావా, తల్లిదండ్రులకు విలువ ఇవ్వకుండా
సహోదరులకు విలువ ఇవ్వకుండా, కుటుంబస్తులకు విలువ ఇవ్వకోకుండా నువ్వు జీవిస్తున్నావా? నీ హృదయాన్ని గట్టిపరుచుకున్నావా? ఈరోజు దేవుడు నీ హృదయాన్ని మెత్తని హృదయముగా మార్చునుగాక. దేవుని యొక్క వాక్యమనే తైలము చేత నీ హృదయం మెత్తబరచబడునుగాక. దేవుని ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, యవ్వన బిడ్డలారా, తల్లిదండ్రులను, మీ యొక్క రక్త సంబంధులను మీరు దూరం పెట్టకండి. మీరు వారితో ప్రేమగా ఉండండి. బ్రతికేది కొంతకాలమేనండి. కక్షలు, కార్పణ్యాలు, మదము, మాచర్యాలు ఇవన్నీ పెట్టుకొని దేవుని యొక్క సన్నిధిని మనం పాడు చేసుకుంటున్నాం. మన హృదయాలను రాతి బండల్లాగా మార్చేసుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజు నేను మీకు నూతన హృదయాన్ని మీకు నేను అనుగ్రహిస్తాను. అలాగే మంచి స్వభావాన్ని, నూతనమైన స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నారు. ఈ స్వభావంతో దేవుని యొక్క ముఖపోలికలోనికి మార్చబడి ఆయన యొక్క రాజ్యాన్ని కట్టుటకు మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించినగాక. మీకు మెత్తని మాంసపు హృదయాన్ని దేవుడు మీకు అనుగ్రహించినగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. దయాళుడవు, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు, ప్రేమ కలిగిన తండ్రి, మాలో నుంచి రాతి గుండెను తొలగించి మెత్తని మాంసపు హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. అయ్యా, ఇదిగో తండ్రి, ఎదుటివారిని అర్థం చేసుకునేటటువంటి మనసు, ఎదుటివారి యొక్క బాధన ప్రభా గ్రహించి మాట్లాడేటటువంటి మనసును మీరు మాకు అనుగ్రహించండి. తొందరపడి మేము మాట్లాడేమేమో, తొందరపడి మేము అలిగేమేమో ప్రభా, దానివల్ల ఎదుటివారికి అనర్థం జరిగిందేమో, మమ్మల్ని క్షమించండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో అయా మిమ్మల్ని సరిచేసుకొని నీ సన్నిధిలో మంచి హృదయం కలిగిన వారమై నూతన స్వభావంతో జీవించే కృపను మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క సన్నిధి నిరంతరం మనతో ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.